హాయ్ అండి, ఇదేంటో చూసారా? పిండి కూర ఆకండి. ఎంత లేతగా ఎగురొచ్చింది కదా. ఇందాక మనం తెంపి పెట్టుకున్నాం కదా, ఆకుని శుభ్రంగా 2 సార్లు వాటర్లో వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఈ పిండి కూర ఆకు వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మన కిడ్నీలో కానీ గాల్ బ్లాడర్లో కానీ స్టోన్స్ అయ్యాయి అనుకోండి, ఈ ఆకుతో చేసిన పప్పు కనుక మనం వారానికి 2 సార్లు తిన్నట్లయితే రాళ్ళు అనేవి తప్పకుండా కరుగుతాయండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి పిండి కూర ఆకు పప్పు. దీనికి ముందుగా కావాల్సిన పదార్థాలు వచ్చేసి 1 గ్లాస్ కందిపప్పు వాటర్లో శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను. నీళ్ళు వంపేశాను. అలాగే పిండి కూర, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, పసుపు, ఉప్పు, కారం, నూనె, చింతపండు. దీంట్లో మనం టమాటా యాడ్ చేసుకోకూడదు, అందుగురించే టేస్ట్కి కొద్దిగా నిమ్మపండు అంతా చింతపండు వేసుకుందాము. ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకుందాము. ఇందాక మనం కడిగేసి పక్కన పెట్టేసుకున్నాం కదా, కందిపప్పుని కుక్కర్లో వేసేద్దాము. 1 గ్లాస్ కందిపప్పుకి 3 గ్లాసెస్ ఆఫ్ వాటరు వేసుకుందామండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకుందాము. పచ్చిమిర్చి కూడా దీంట్లో తుంచేద్దాము. పచ్చిమిర్చి ఇలా తుంచి వేయడం వల్ల కుక్కరు మూత పెట్టేసి ఉడికేటప్పుడు చాలా మంచి ఫ్లేవర్ అనేది మనకు వస్తుంది. ఇందులో ఇందాక మనం కడిగేసి పక్కన పెట్టుకున్న ఆకును కూడా దీంట్లో వేసేద్దాము. చింతపండు, 2 టేబుల్ స్పూన్ల కారాన్ని, అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల ఉప్పును కూడా దీంట్లో వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందాము. 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకుందాము. ఈలోగా మీకు ఒక పొడుపు కథ. పచ్చని చెట్టు కింద ఎర్రని చిలక ఏంటో అది ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూసారా, మనకి 3 విజిల్లకి పప్పు మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇంకో పొయ్యి మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు దీంట్లో పోపు దినుసులను వేద్దామండి. జీలకర్ర, ఆవాలు చుట్టుపట్టలాడుతున్నాయి. ఇప్పుడు దీంట్లో వెల్లుల్లి రెబ్బలను కూడా యాడ్ చేద్దాము. అలాగే ఎండుమిర్చి, కరివేపాకును కూడా వేసేసుకుందాము. తాలింపు రెడీ అయిందండి. దీన్ని పప్పులోకి వేసేసుకుందాము. అంతే అండి, పిండి కూర ఆకుపప్పు రెడీ అండి. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ పిండి కూర ఆకుపప్పు రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.